కాకపోతే ఇది ఫైనల్ ఇక్కడతో ఆగిపోదు. ఎందుకంటే దీన్ని తీసుకెళ్లి కోర్టులో మనం సబ్మిట్ చేసి రైట్ కోర్టు రైట్ కూడా రైట్ చేస్తున్నారు. రైట్ రైట్ శ్రీనివాస్ తీసుకెళ్లి గారు యా రైట్ రైట్ పొట్టి శ్రీనివాస్ గారు మీరు చెప్పండి. అయితే ఇప్పుడు ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ రద్దు చేయడం అనేది న్యాయ సమీక్షలో ఎంతవరకు నిలుస్తుందంటారు? నమస్కారం అండి. జీటీవీ తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. వినోద్ గారికి, శ్రీనివాస్ గారికి, గిరిజర్ గారికి అండ్ శివ గారికి. సో ఇప్పుడు దాకా అందరు మాట్లాడారు. సో లీగల్ గా ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఇది జస్ట్ ఒక ఆర్డినెన్స్ మాత్రమే, ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మాత్రమే. సో ఒక 14th అమెండ్మెంట్ అనేది జరగాలి రాజ్యాంగంలో, అమెరికా రాజ్యాంగంలో 14th అమెండ్మెంట్ అనేది జరగాలి. సో ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తోని 14th అమెండ్మెంట్ అనేది జరగదు. ఇది దెర్ ఇస్ నో ఛాన్స్. సో నేను కూడా పొద్దున్నుంచి నా ఫ్రెండ్స్ కూడా కాల్ చేస్తున్నారు, నేను కూడా కొంతమంది లాయర్స్ తో ఇక్కడ అటర్నీస్ అంటారు, అటర్నీస్ తో మాట్లాడుతున్నాను. సో ఈ 14th అమెండ్మెంట్ అనేది అంత ఈజీ కాదు. అండ్ దిస్ ఈస్ జస్ట్ అన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ టు బి ప్రిసైజ్. సో ఇది జరగాలంటే ఫస్ట్ కోర్ట్ యాక్సెప్ట్ చేయాలి. కోర్ట్ యాక్సెప్ట్ చేయదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 14th అమెండ్మెంట్ అనేది ఏం చెప్తుంది అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. 14th అమెండ్మెంట్ సేస్ ఆల్ పర్సన్స్ బోర్న్ ఇన్ ఆర్ న్యూట్రలైజ్డ్ ఇన్ ద యుఎస్ దే ఆర్ సిటిజన్స్ అనేది అంటే 14th అమెండ్మెంట్ లో చాలా క్లియర్ గా చెప్తుంది అది. సో ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? అండ్ దిస్ ఈస్ నాట్ ద ఫస్ట్ కేస్. ఇది ఫస్ట్ టైం కాదు యుఎస్ లో ఇలాంటి ఒక పుట్టిన వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వద్దు, బర్త్ రైట్ సిటిజన్షిప్ అనేది ఫస్ట్ టైం కాదు. దెర్ వాజ్ అనదర్ 1898 లో కూడా ఇట్లాంటిది ఒక కేసు జరిగింది. వాంగ్ కిమ్ అనే ఒక అతను ఇక్కడే పుట్టాడు. వాళ్ళ పేరెంట్స్ కాలిఫోర్నియాలో ఉండేవాళ్ళు. అతను ఇక్కడ పుట్టాడు. అతను చైనా వెళ్ళిపోయాడు. మళ్ళీ చైనా వెళ్ళిపోయి రివర్స్ వచ్చేటప్పుడు అమెరికా తనని రీఎంటర్ అవ్వనివ్వలేదు. దెన్ ఈ ఫైల్డ్ కేస్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ కోర్ట్ saying that I'm a citizen of this country and why they are not allowing me to re-enter this country అని. అప్పుడు సుప్రీం కోర్ట్ తనకు ఫేవర్ గా జడ్జిమెంట్ ఇచ్చింది. ఎస్, తను ఇక్కడ పుట్టాడు, అమెరికా రూల్ అది ఏంటి, హూ ఎవర్ బోర్న్ ఇన్ దిస్ సాయిల్ దే ఆర్ సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ అని. అండ్ ఇది చాలా కష్టం అండి. ఇది అసలు డెఫినెట్ గా నేను మాట్లాడినంత వరకు, నాకున్న నాలెడ్జ్ ఎంత వరకు, నేను మాట్లాడిన అటర్నీస్ వరకు దెర్ ఇస్ 99.999% ఛాన్స్ లేదు. ఇది అవ్వదు, వర్కౌట్ అవ్వదు. రైట్. అంటే ఇండియాలో మనకి రాజ్యాంగ సవరణ ఎలాగో ఇది అలా సవరణ చేస్తే తప్ప ఇది సాధ్యం కాదు. ఇది మళ్ళీ సెనెట్ లో పెట్టాలి. అక్కడ కూడా 2/3 మెజారిటీ రావాలి. అండ్ తర్వాత ఆల్రెడీ కొన్ని సోషల్ ఆర్గనైజేషన్స్ కేసు ఫైల్ చేశాయి ట్రంప్ డెసిషన్ కి అగనెస్ట్ గా, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కి అగనెస్ట్ గా. అది అంత ఈజీ కాదు. సింపుల్ గా ఏదో ఇట్లా ట్రంప్, ఇట్ డజంట్ మీన్ దట్ ఇప్పుడు మనం అందరూ అంటారు కదా పెద్దన్న పాత్ర అంటే ట్రంప్ ఏదనుకుంటే అది చేయడానికి అలా అవ్వదు. దర్ ఇస్ చాలా లోపల కూడా ఇప్పుడు ఇండియాలో మనకి బిల్స్ ఎలా పాస్ అవుతాయో, పార్లమెంట్ లో మెజారిటీ ఎలా రావాలో ఇక్కడ కూడా అలా సేమ్ అలానే ఉంటుంది. అప్పర్ హౌస్, లోవర్ హౌస్ అన్ని సేమ్ ఉంటాయి ఇక్కడ కూడా. బట్ టర్మినాలజీ డిఫరెంట్ ఉంటుంది అంతే. కాకపోతే ఇండియాలో చెప్పినట్టు ఒక మోదీ ఏది చెప్తే అది నడుస్తుంది అన్నట్లు ఉండదు. ఇక్కడ కొంచెం ఉంటది. వాళ్ళు కూడా ఏది చెప్పాలనుకుంటే ఓపెన్ గా చెప్తారు. సెనేట్స్ ఉంటారు, గవర్నర్స్ ఉంటారు ఇక్కడ కూడా. సో ఎవరైనా అపోజ్ చేయొచ్చు. ఇట్ డజంట్ మీన్ దట్ ఓకే ట్రంప్ చెప్పేశాడు, సైన్ పెట్టేశాడు, ఇంకా అయిపోయింది, రేపటి నుంచి ఎవరికి సిటిజన్షిప్ ఇవ్వరు అని ఉండదు. దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ తను కొన్ని హోల్డ్ చేయగలుగుతాడు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ కేసు ఫైల్ చేయడానికి, సుప్రీం కోర్టు కేసు తీసుకోవడానికి ఇవన్నిటికి ఒక 6 months టైం పట్టింది అనుకోండి. ఈ 6 months లో పట్టిన పీరియడ్ లో పుట్టిన పిల్లలకి హీ మైట్ హోల్డ్ దట్ ఆ డాక్యుమెంట్స్ ప్రాసెస్ అవ్వకుండా హోల్డ్ చేయగలుగుతారు అంతే. బట్ 6 months తర్వాత అయినా సరే కోర్టు ఒకవేళ లేదు కేసు కొట్టేస్తున్నామంటే ఈ హ్యావ్ టు గివ్ సిటిజన్షిప్. అట్లా దాంట్లో ఏమి అయిపోయింది ఇంకా ట్రంప్ చెప్పిందని అట్లా ఉండదు. అండ్ వన్ మోర్ థింగ్ చెప్పండి. ఇంకొకటి ఏంటంటే దీనిపైన ఒక బుక్ కూడా ఉందండి, సిటిజన్షిప్ వితౌట్ కన్సర్న్ అని ఒక బుక్ కూడా ఉంది. పీటర్ షాక్ అని ఒక ప్రొఫెసర్ తను రాశాడు. తను కూడా హీ వాజ్ ద పార్ట్ ఆఫ్ దిస్ 14th అమెండ్మెంట్ అమెరికన్ కాన్స్టిట్యున్సీలో. సో అది అంత ఈజీగా అవ్వదు. అండ్ ఆల్ అదర్ ఏవైతే ఉన్నాయో తన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పెట్టారో దాంట్లో అన్ని కూడా అలా ఈజీగా అయిపోయేవి కావు. ఇది మేజర్, ఇది చాలా పెద్ద, యుఎస్ మొత్తంలో అందరు అటర్నీస్ లైక్ ఇదే టాపిక్ మీద మాట్లాడుతున్నారు ఈ నిన్నటి నుంచి.
రైట్ సో దిస్ ఇస్ గోనా బి వెరీ బిగ్. యా, రైట్. శివం గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అండి. అయితే ఈ అమెరికా ఫస్ట్ అనే ట్రంప్ నినాదంలో మన ఇండియాకి ఏ ఏ అంశాలలో ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంది? ముందుగా ఇదే టాపిక్ ఒకసారి నేను మాట్లాడతాను, బర్త్ రైట్ గురించి. ఓకే. బేసిక్ గా ట్రంప్ ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఏదైతే బర్త్ రైట్ ఇవ్వమన్నారో దాంట్లో అంటే పేరెంట్స్ మినిమం గ్రీన్ కార్డ్ హోల్డర్ అయి ఉండాలి అని చెప్పి ఒకటి పెట్టారు. సో ప్రాబ్లీ అది కొద్దిగా మోడిఫై చేసేందుకు అవకాశం ఉంది. ఎందుకంటే లీగల్ సిటిజన్స్ అంటే H1 హోల్డర్స్ అంటే ఎవరైతే ఇక్కడ సోషల్ సెక్యూరిటీ ఉందో నంబర్ ఉందో ఎవరైతే ఇక్కడ ట్యాక్స్ పే చేస్తున్నారో వాళ్లను దాంట్లో తీసేసేందుకు అవకాశాలు ఉన్నాయి. అలా కాకుండా ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్ టైంలో ఈయన ఇచ్చిన ప్రామిస్ ప్రకారం ఏంటంటే ఇది బర్త్ రైట్ తీసేస్తానన్నాడు. అన్నప్పుడు ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ రోజు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చేందంటే ఇప్పుడు కన్జర్వేటివ్ రిపబ్లికన్స్ ని కొద్దిగా హ్యాపీ చేసేందుకు ఇచ్చిన ఆర్డర్ అని అనుకుంటాను. ఎందుకంటే ఒక్కోసారి ఏమైందంటే ఓకే నేను కొట్టినట్టు చేస్తాను మీరు ఏడ్చినట్టు చేయండి అన్నాడు. కొంతమంది